ఆ ఇల్లు బయట నుంచి చూస్తే అందంగా కనిపిస్తుంది. కానీ లోపల ఆ ఇల్లు ఒక యుద్ధభూమి. రోజూ జరిగే ఘోరమైన మాటలు, ఏడుపులు, అవమానాల యుద్ధభూమి. ఆ ఇల్లు బెడ్రూమ్ తలుపు ఒక్కసారిగా బండ గుద్దినట్టుగా ధడాల్న దెబ్బతో మూసుకుపోయింది. ఆ శబ్దం ఆ ఇంటి గోడలను కంపింపచేసింది. గోడల మీద వేలాడే పిక్చర్ ఫ్రేములు కొద్దిగా కదులుతున్నాయి. ఆ శబ్దం బయటి రోడ్ వరకు వినిపించింది. పొరుగు ఇళ్లలో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా మొహాలు ఎత్తి చూశారు. మళ్ళీ ఏమైందో అని గుసగుసలాడుకున్నారు. ఆ ఇంట్లోని శ్రావణి అద్దం ముందు నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఒక్కసారిగా 2 ధారలుగా కిందికి జారాయి. ఆమె చీరలపై పడి చిన్న చిన్న మచ్చలు కట్టాయి. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆ వణుకు భయంతో కాదు, ఆవేదన. ఆమె గొంతులో ఏడుపు గుండెల్లో నుంచి బయటకు రాబోతుంది. కానీ ఆమె దాన్ని మింగేసింది. ఇంకా ఎన్నిసార్లు ఇలా మింగాలి? ఆమె అద్దంలో తనను తాను చూసుకుంది. ఆ అద్దం ఇప్పుడు ఆమెకు శత్రువులా కనిపిస్తోంది. ఒకప్పుడు ఆ అద్దంలో అందమైన అమ్మాయి కనిపించేది. సన్నగా, ముద్దుగా, చిరునవ్వుతో గుండెలు దోచుకునే ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అద్దంలో ఒక భారం మోస్తున్న శరీరం మాత్రమే కనిపిస్తోంది. ముఖం గుండ్రంగా మారింది. కళ్ళ కింద నల్లటి మచ్చలు. జుట్టు రాలిపోయి అస్థిరంగా ఉంది. బట్టలు చాలా టైట్గా లాగుతూ ఉన్నాయి. ఆమె ఇక ఆ బట్టలు వేసుకోవడమే మానేసింది. ఇంట్లో లూజ్ నైటీలు మాత్రమే వేసుకుంటుంది. ఎందుకంటే బయటకు వెళ్లడమే మానేసింది. బయటి ప్రపంచం ఆమెను తిట్టడానికి, పరితపించడానికే ఎదురుచూస్తోంది అని ఆమెకు అనిపిస్తోంది. వెనక హాల్లో విక్రమ్ అవమానకరమైన మాటలు. అవి ఆమె మనసును ఇనుప గొడ్డల్లా గుండెల్లో గుచ్చుతోంది. ఇలాంటి షేప్తో నిన్ను ఎవరైనా భార్యగా ఒప్పుకుంటారా శ్రావణి? అసలు నీ మొహం చూస్తేనే నాకు వాంతులు వస్తున్నాయి. కానీ నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి. నేను ఇంకా నిన్ను ఈ ఇంట్లోనే ఉంచుకుంటున్నాను అని. ఆ మాటలు గాలిలో ఈదుతూ శ్రావణి గుండెల్లోకి దూరాయి. ఆ మాటలు ఆమె చెవుల్లో మార్చి మార్చి వినిపిస్తూ ఉన్నాయి. ఆమె గుండెల్లో ఒక్క మాట మాత్రమే మారుమ్రోగుతుంది. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు అని. ఆమె గోడకు ఆసరాగా పట్టుకొని కూర్చుంది. గోడ చల్లగా ఉంది. ఆ చల్లదనం ఆమె శరీరానికి వ్యాపించింది. ఆమె కళ్ళు మూసుకుంది. గతానికి తిరిగి వెళ్ళింది. 2 ఏళ్ల క్రితం ఆ పెళ్లి రోజు. కృష్ణవేణి ఘాట్ దగ్గర ఆ పెళ్లి జరిగింది. శ్రావణి వైట్ అండ్ గోల్డ్ శారీలో ఉంది. ఆ శారీ ఆమె శరీరానికి పర్ఫెక్ట్గా సెట్ అయింది. నడుము సన్నగా ఉంది. చిరునవ్వు మొహంలో మెరిసిపోతుంది. కళ్ళల్లో కలలు ఉన్నాయి. ఎంతో అందంగా ఉంది. పెళ్లి మండపంలోకి వెళ్తూ ఉంటే అక్కడున్న అందరూ ఈ అమ్మాయి లక్ష్మీ స్వరూపిణి అని గుసగుసలాడారు. పెళ్లి మండపం పువ్వులతో అలంకరించబడింది. గాలిలో సుగంధాలు, సంగీతం మార్చి మార్చి వినిపిస్తోంది. శ్రావణి నడుస్తుంటే ఆమె పాదాలు మెత్తగా సాగాయి. ఆమె గుండెల్లో ఆనందం. విక్రమ మండపంలో కూర్చొని ఆమెనే చూస్తున్నాడు. అతడి కళ్ళల్లో ప్రేమ. షేర్వానీలో రాజులా కనిపించాడు. బందర్ రోడ్డులోని పెద్ద లాజిస్టిక్స్ కంపెనీలో మేనేజర్. మంచి జీతం, మంచి కారు, మంచి లుక్స్. ఇప్పుడు మంచి భార్య. మంటపంలో మళ్ళీ మాలలు మార్చుకుంటున్నప్పుడు శ్రావణి కళ్ళల్లో కన్నీళ్లు. అవి సంతోషపు నీళ్లు. నువ్వు నా జీవితంలోనే అదృష్టవంతుడివి అని విక్రమ్ చెప్పాడు. రిసెప్షన్లో ఫ్రెండ్స్తో నేను ఈ లోకంలోనే అదృష్టవంతుడినిరా. చూడు నా భార్యని ఎంత అందంగా ఎవరైనా ఉంటారా అని గర్వంగా చెప్పాడు. శ్రావణి నవ్వింది. ఆ నవ్వులో ప్రేమ ఉంది, ఆశలు ఉన్నాయి. ఆమె గుండెల్లో ఒకటే ఆలోచన, ఇతనితో జీవితాంతం సంతోషంగా ఉంటాను. పెళ్లి తర్వాత విక్రమ్ ఆమెను నువ్వు నా జీవితంలోని అతి అందమైన వస్తువు అని చెప్పాడు. దాంతో శ్రావణి ఆనందంలో మునిగిపోయింది. ఆమెకు ప్రపంచం స్వర్గంలా అనిపించింది. పెళ్ళై 6 నెలలు గడిచాయి. జీవితం సాధారణంగా సాగుతోంది. శ్రావణి ఇంటి పనులు చేస్తూ, విక్రమ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి రోజు కొత్తగా అనిపిస్తోంది. కానీ ఒక ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చొని ఇడ్లీ తినడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆమె బట్టలు కొంచెం టైట్ అయినట్టు ఫీల్ అయింది. ఆమె బరువు పెరిగింది. ఆమె భయపడింది. ఇది ఏమిటి అని తనలో తాను అడిగింది. విక్రమ్కు చెప్పలేదు. అతడు ఆ రోజు ఆఫీస్కి వెళ్తూ ఆమెను చూసి ఒక్కసారిగా కనుబొమ్మలు పైకి లేపాడు. ఏంట్రా ఇది, కొంచెం బొద్దుగా అయినట్టున్నావు అని అన్నాడు. కానీ ఆ మాటల్లో ఇంకా ఎగతాళి లేదు. కానీ శ్రావణి గుండె జారిపోయింది. ఆ మాట ఆమె మనసులో మార్చి మార్చి వినిపిస్తూ ఉంది. ఆ రోజు నుంచి ఆమె తినడం తగ్గించింది. ఉదయం కాస్త ఇడ్లీ మాత్రమే, మధ్యాహ్నం ఒక చిన్న బౌల్ అన్నం, రాత్రికి సలాడ్. వ్యాయామం చేస్తుంది. ఇంట్లోనే వాకింగ్. కానీ బరువు మాత్రం తగ్గడం లేదు. ఇంకా పెరిగింది 20 కిలోలు. ఆమెకు తెలియదు ఆమె శరీరంలో హార్మోన్స్ తలకిందులైపోతున్నాయి అని. పీసీఓఎస్ అనే రాక్షసి ఆమెను మెల్లిమెల్లిగా మింగుతోంది అని. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇది తాత్కాలికమే అని తనలో తాను చెప్పుకుంది. మొదటి యానివర్సరీ రోజు శ్రావణి ఉదయం నుంచి స్పెషల్ వంటలు చేస్తుంది. చికెన్ బిర్యానీ వండింది. కేక్ కొని తెచ్చింది. కొత్త శారీ కట్టుకుంది. కానీ ఆ శారీ ఇక ఆమెకు ఫిట్ కాలేదు. ఆమె చాలుగా లావుగా కనిపిస్తోంది. ఆమె బాధపడింది. దాంతో ఇంకా లూజ్ కుర్తీ వేసుకుంది. విక్రమ్ ఇంటికి వచ్చాడు. ఆమెను పైనుంచి కింది వరకు చూసి ఒక్కసారిగా తన మొహాన్ని తిప్పేసుకున్నాడు.
హ్యాపీ యానివర్సరీ విక్రమ్ అని ఆమె నవ్వుతూ చెప్పింది. ఆ నవ్వు బలవంతం, ఆమె గుండెల్లో భయం. విక్రమ్ ఒక్కసారిగా ఆమెను చూసి, ఇదేనా నీ గిఫ్ట్, నీ షేప్ అని అన్నాడు. ఆ మాటలు శ్రావణి గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆమె నవ్వు ఆగిపోయింది. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, కానీ మింగేసింది. నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని ఆమె చిన్నగా అంది. విక్రమ్ నవ్వాడు. జోకు కాదు, నేను సీరియస్. నువ్వు ఇలా ఉంటే నాకు ఎలా ఉంటుంది అన్నాడు. ఆమె గుండెల్లో గాయం. ఆ రోజు ఆ బిర్యానీ తినకుండా, కేక్ కట్ చేయకుండానే ఉన్నారు. గుండెల్లో ఒకటే ప్రశ్న, నేనసలు ఏం తప్పు చేశాను అని. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. బెడ్ మీద అటు తిప్పుకుంటూ ఇటు తిప్పుకుంటూ గతాన్ని గుర్తుకు చేసుకుంది. పెళ్లి రోజు విక్రమ్ చెప్పిన మాటలు, నువ్వు నా లైఫ్లో అందమైన గిఫ్ట్. ఇప్పుడు అతడి మాటలు అవమానకరంగా మారాయి. ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆ ఏడుపు ఇంటి గోడలకు తగులుతూ ఆమె గుండెను మరింత నొప్పి చేస్తుంది. రోజులు గడిచే కొద్దీ విక్రమ్ మాటలు మరింత కఠినమయ్యాయి. ఒకరోజు సాయంత్రం శ్రావణి చిన్న ప్లేట్లో పులిహోర తినడానికి కూర్చుంది. ఆమె రోజు మొత్తం ఒక్కసారి మాత్రమే తినాలి అని నిర్ణయించుకుంది. విక్రమ్ ఆఫీస్ నుంచి వచ్చి తన బ్రీఫ్ కేస్ సోఫాపై విసిరేసి ఆమెను చూశాడు. అతడి మొహంలో ద్వేషం. ఇంకా తింటున్నావా? నీ షేప్ చూస్తే ఎవరైనా భయపడతారు అన్నాడు. ఆ మాటలు శ్రావణి చేతిలో ఉన్న ప్లేట్ని చూసి అంటున్నాడు. దాంతో ఆమె తింటున్న ప్లేట్ని పక్కన పెట్టింది. నేను రోజుకి ఒక్క టైం మాత్రమే తింటున్నాను విక్రమ్ అని చిన్నగా అంది. ఆమె గొంతు వణుకుతోంది. కానీ విక్రమ్ మళ్ళీ ఆ బీఫ్ కేస్ని బలంగా సోఫాపై పడేసి, ఒక్క టైమా? నీ అవతారాన్ని చూస్తే రోజుకి 10 సార్లు తింటున్నట్లుంది. నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారు, నీ భార్య ప్రెగ్నెంటా, ఎప్పుడు డెలివరీ అని అరిచాడు. ఆ మాటలు శ్రావణి గుండెల్లో కత్తితో కోసినట్టయ్యాయి. ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. ఆమె ఆ రోజు అన్నం ముట్టలేదు, ఏమీ తినలేదు. రాత్రి బెడ్రూమ్లో కూర్చొని గట్టిగా ఏడ్చింది, తన నోరు గట్టిగా మూసుకొని, ఎవరూ వినకుండా. ఆ ఏడుపు ఆమె శరీరాన్ని వణికించింది. నేనేం చేశాను అని తనలో తాను అడిగింది. ఆ రాత్రి ఆమె బెడ్ మీద పడుకొని ఆకాశాన్ని చూసింది పైకి. ఫ్యాన్ గుండెల్లా తిప్పుకుంటుంది, ఆమె జీవితం కూడా అలాగానే తిప్పుకుంటుంది అనిపించింది. విక్రమ్ తల్లి ఊరు నుంచి వచ్చినప్పుడు ఇంకా ఘోరంగా మారింది. ఆమె ఒక ఆదివారం మధ్యాహ్నం వచ్చింది. శ్రావణి అప్పుడు వంట చేస్తుంది. విక్రమ్ తల్లి కిచెన్లోకి వచ్చి కోడల్ని పైనుంచి కింది వరకు చూసింది. ఇలా ఉంటే పిల్లలు ఎలా పుడతారు బిడ్డా? ఇంట్లో ఉన్న అన్నమంతా నీ కడుపులోకి వెళ్తుందా ఏంటి అని కాస్త ఎగతాళి చేసింది. విక్రమ్ హాల్లో కూర్చొని, అమ్మా, సరిగ్గా చెప్తున్నావు అని చెప్పాడు. శ్రావణి వంటింట్లో నిలబడి చేతులు గట్టిగా ముఖానికి అడ్డుగా పట్టుకుని ఏడ్చింది, ఎవరూ చూడకుండా. ఆ ఏడుపు ఆమె గొంతులో గట్టిగా పట్టుకుని ఉంది. ఆమె మొహం ఎర్రగా మారింది. ఆమె శరీరం వణుకుతోంది. నేను స్వీట్ చేస్తాను అత్తయ్య అని బలవంతంగా నవ్వుతూ చెప్పింది. కానీ లోపల ఆమె చచ్చిపోతుంది. ఆ రోజు తర్వాత విక్రమ్ తల్లి రోజు ఫోన్ చేసి అదే మాటలు చెప్పేది. బరువు తగ్గు బిడ్డా, లేకపోతే నా కొడుకు వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు నీ జీవితంలో నుండి అనేది ప్రేమగా చెప్పేది. శ్రావణి ఫోన్ పెట్టి ఏడ్చేది. ఆమె తల్లికి కూడా ఫోన్ చేసి, ఇది సాధారణమే, నువ్వు డైట్ చెయ్యి అని చెప్పేది. కానీ ఎవరూ కూడా అందుకు గల కారణం అడగలేదు. శ్రావణి ఒంటరిగా బాధపడుతోంది. ఒకరోజు రాత్రి విక్రమ్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. రాత్రి 10 గంటలు. శ్రావణి ఆందోళనతో సోఫాపై కూర్చుంది. ఇప్పటికే ఎన్నోసార్లు అతడికి ఫోన్ చేసింది, కానీ అతడు దానిని రిజెక్ట్ చేశాడు. అతడు తలుపు తెరిచి లోపలికి వచ్చాడు. అతడి షర్ట్పై వేరే సుగంధం, మరో ఆడవారి సుగంధం, లిప్స్టిక్ మచ్చ. ఎక్కడున్నావు విక్రమ్ అని ఆమె అడిగింది. ఆమె గొంతులో భయం. విక్రమ్ ఆమెను అసహ్యంగా చూసి, బయట నీలాంటి షేప్ చూడకుండా గాలి తీసుకోవడానికి అన్నాడు. ఆ మాటలు శ్రావణి శరీరాన్ని ఒక్కసారిగా చల్లబరిచాయి. విక్రమ్, మాట్లాడు, మనం ఈ ప్రాబ్లంని మనం ఫిక్స్ చేయవచ్చు అని ఆమె మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ విక్రమ్ అరిచాడు, ఫిక్స్ చేయాలంటే నువ్వు ముందు ఫిక్స్ అవ్వు. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, ఒక్కోసారి ఏడుపు వస్తుంది అన్నాడు. ఆ రాత్రి విక్రమ్ గెస్ట్ రూమ్లో పడుకున్నాడు. శ్రావణి బెడ్ మీద కూర్చొని ఏడ్చింది. ఆ రోజు నుంచి అతడు రోజు ఆలస్యంగా వస్తాడు. కొన్ని రోజులు ఇంటికే రాలేదు. పొరుగు మహిళలు గుసగుసలాడుతున్నారు, విక్రమ్ ఇక అంతా బయటే ఉంటున్నాడు అని. ఆ వారి మాటలు విని కూడా శ్రావణి ఇంకా మరింత బాధపడుతోంది. అప్పటికి ఆమె బరువు దాదాపు 50 కిలోలు పెరిగింది. ఆమె ఇక బయటకు వెళ్లడం మానేసింది. మార్కెట్లోని మహిళలు ఆమె బరువు చాలా పెరిగింది అని గుసగుసలాడుతున్నారు ఇంటి పక్కల వాళ్ళు. ఇంకొందరు బాధగా చూస్తున్నారు, ఏమైంది ఆమెకు అని అడుగుతున్నారు. దాంతో శ్రావణి ఇంట్లోనే ఉంటుంది. ఒకరోజు ఉదయం శ్రావణి వంటింట్లో మూర్చపోయింది. సరిగ్గా తినక శరీరం కృంగిపోయింది. పొరుగు మహిళ చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. విక్రమ్కి ఫోన్ చేసింది. డాక్టర్ టెస్టులు చేసి, మేడం మీకు పీసీఓస్, హార్మోనల్ డిజార్డర్, బరువు పెరగడం మీ తప్పు కాదు, ఇది జబ్బు, ట్రీట్మెంట్ తీసుకోండి, అంతేకాని ఇలా తినకుండా అనారోగ్యాలు తెచ్చుకోకూడదు అని చెప్పాడు. శ్రావణి మొదటిసారి ఊపిరి పీల్చుకుంది. ఆమె నెలల తరబడి అపరాధ భావంతో బ్రతికింది. కానీ ఇప్పుడు నిజం తెలిసింది.
కెన్ ఇట్ బి ఫిక్స్డ్ అని అడిగింది. డాక్టర్ ఎస్, కానీ ఎర్లీగా వచ్చి ఉండాల్సింది అన్నారు. విక్రమ్ 3 గంటల తర్వాత హాస్పిటల్కి వచ్చాడు. శ్రావణి అన్నీ చెప్పింది. అతడు క్రాస్ చేతులు పెట్టుకుని ఇప్పుడు ఎక్స్క్యూజ్ వచ్చేసింది కదా, కన్వీనియంటే కదా అన్నాడు. ఆ క్షణంలో శ్రావణి ఇక ఆ మాటలని వినదలుచుకోలేదు. ఆమె మనసు ఇప్పటికే చాలా గాయపడింది. దాంతో ఆమె గట్టిగా అంది, నాకు డైవోర్స్ కావాలి విక్రమ్ అని. విక్రమ్ నవ్వాడు. చాలా రోజులుగా ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను. గుడ్ అన్నాడు. తర్వాత శ్రావణి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చి తన బట్టలు థింగ్స్ అన్నీ ఒక చిన్న బ్యాగ్లో మాత్రమే తీసుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు వర్షం కురుస్తోంది. విజయవాడ రోడ్లు నీటిలో మునిగాయి. ఆమె ఆటోలో కూర్చొని వెనక్కి తిరిగి చూడలేదు. ఆ ఇల్లు ఆమెకు జైలులా అనిపించింది. ఆ ఇంటి గోడలు ఆమె ఏడుపులను లెక్కపెట్టాయి. ఆ గోడలు ఆమె గుండెల్లో గాయాలను చూశాయి. ఇక ఆ గోడలు ఆమెవి కావు. విక్రమ్ మాత్రం అక్కడ రాజులా ఉన్నాడు. డివోర్స్ పేపర్స్ సైన్ అయ్యాయి. ఆ రోజు స్నిగ్ధ అనే అమ్మాయి విక్రమ్ ఇంట్లోకి అడుగుపెట్టింది. సన్నగా, అందంగా, ఎప్పుడూ స్మైల్ చేసే అమ్మాయి. ఆమె అతడి ఆఫీస్లోనే విక్రమ్ కింద పనిచేసేది. ఇప్పుడు ఆమె విక్రమ్ ఇంట్లో ఉంది. బేబీ, ఇక నుంచి మనం హ్యాపీగా ఉంటాం. నో మోర్ హైడింగ్ అని. నువ్వు నా కొత్త లైఫ్ స్నిగ్ధ. రేపు ఇక నేను రెస్టారెంట్కి తీసుకువెళ్తాను. అందరికీ నా బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాను అని విక్రమ్ ఆమెతో అన్నాడు. ఆ రాత్రి విక్రమ్ ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆనందంగా, గర్వంగా. కానీ అతనికి తెలియదు ఆ రాత్రి కర్మ అతడి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఉందని. సోమవారం ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ పెద్ద లాజిస్టిక్స్ కంపెనీ. అతడు కారు దిగి సెక్యూరిటీకి హాయ్ చెప్పి లిఫ్ట్ ఎక్కాడు. అందరూ అతన్ని చూసి స్మైల్ చేస్తున్నారు. ఎందుకంటే అతడు ఇప్పుడు సింగిల్ అని అందరికీ తెలుసు. అతడు కూడా చాలా గర్వంగా నడుస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా ఎండీ కార్యాలయం నుంచి కాల్ వచ్చింది. విక్రమ్, వెంటనే నా రూమ్కి రా అని. ఎండీ గొంతు చాలా కోపంగా, చల్లగా ఉంది. విక్రమ్ లోపలికి వెళ్ళాడు. ఎండీ ముఖం రాతిలాగా ఉంది. టేబుల్ మీద ఒక పెద్ద ఫైల్ ఉంది. కూర్చో అన్నాడు. విక్రమ్ కూర్చున్నాడు. గుండె కొద్దిగా గట్టిగా కొట్టుకుంటుంది. ఎండీ ఫైల్ తెరిచి కాగితాలు బయట పెట్టాడు. ఆడిట్ జరిగింది. నీ డిపార్ట్మెంట్ నుంచి 5 లక్షల రూపాయలు మిస్సింగ్. అన్నీ నీ సిగ్నేచర్లు. నీవు దొంగతనం చేశావా అడిగాడు. విక్రమ్ మొహం తెల్లబడింది. సార్ నేనేమీ చేయలేదు. ఎవరో ఈ విధంగా సెటప్ చేశారు అని. ఎండీ లేచి నిలబడ్డాడు. సెక్యూరిటీ రండి అని. 2 సెక్యూరిటీ లోపలికి వచ్చారు. విక్రమ్ లేచి నిలబడ్డాడు. సార్, దయచేసి వినండి. నేను ఇన్నాళ్ళు లాయల్గా పనిచేశాను అని. కానీ సెక్యూరిటీ అతడి చేతులు పట్టుకొని బయటకు ఈడ్చారు. ఆఫీస్ అంతా చూస్తుంది. అతని ఫ్రెండ్స్ కూడా మౌనంగా ఉన్నారు. ఎవరూ మాట్లాడలేదు. ఒకప్పుడు అతడిని గౌరవించిన వాళ్ళు ఇప్పుడు కళ్ళు పక్కకు మళ్లించారు. విక్రమ్ కారు దగ్గర నిలబడి ఏడ్చాడు. ఒక్క ఉదయంలో అతడి పేరు, గౌరవం, ఉద్యోగం అన్నీ పోయాయి. పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అతడు ఇంటికి వచ్చాడు. ఫోన్ మ్రోగుతోంది. అమ్మ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వార్త విన్నారు. బెజవాడలో స్కాండల్ 1 గంటలో 6 వార్తలు దాటుతోంది. విక్రమ్ ఒక కాల్ మాత్రమే అటెండ్ చేశాడు. స్నిగ్ధ, బేబీ ఏమైంది? నాకు భయంగా ఉంది అన్నాడు. స్నిగ్ధ గొంతులో భయం లేదు, చల్లదనం ఉంది. విక్రమ్, నాకు ఇలాంటి డ్రామా వద్దు. నువ్వు డబ్బు ఉన్నప్పుడు నచ్చావు, ఇప్పుడు ఇదంతా. సారీ, బ్రేకప్ చేసుకుందాం అని. విక్రమ్ గొంతు వణికింది. స్నిగ్ధ, ప్లీజ్ నన్ను ఇటువంటి పరిస్థితుల్లో వదిలేయద్దు. ఇక నాకున్నది నువ్వే కదా అని. అప్పుడు స్నిగ్ధ నవ్వింది. బాయ్ విక్రమ్ అని లైన్ కట్ చేసింది. విక్రమ్ ఫోన్ చేతిలో పట్టుకొని రోడ్ మీద నిలబడ్డాడు. ఒక్క ఉదయంలో ఉద్యోగం పోయింది, ప్రేమికురాలు పోయింది. బ్యాంకుకి వెళ్ళాడు ఇంత డబ్బు ఉందో చూద్దామని. అప్పుడు కంప్యూటర్లో చూసి ఆమె చెప్పింది, సార్ మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, కోర్టు ఆర్డర్ అని. విక్రమ్ గుండె ఆగిపోయినట్టు అయ్యింది. ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి ఓనర్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు. విక్రమ్, 3 నెలల రెంట్ పెండింగ్ అని. ఇప్పుడే వార్త విన్నాను. అయినా ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. 5 రోజుల్లో ఖాళీ చేయని. విక్రమ్ గొంతు తడారలేదు. స్నిగ్ధే బిల్స్ చూసుకుంటానని చెప్పింది సార్ అని. అప్పుడు ఆ ఓనర్ నవ్వాడు. ఆమె నిన్ను మోసం చేసి వెళ్ళిపోయింది బాబు అని. విక్రమ్ ఇంట్లో నుంచి వచ్చి తలుపు మూసుకున్నాడు. అదే హాల్, అదే సోఫా. ఇదే హాలులో శ్రావణిని బండదాన అని, అసహ్యం అని అరిచిన చోట. ఇప్పుడు అతడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు. గుండెల్లో ఒకటే ప్రశ్న, ఇదంతా ఎందుకు జరిగింది అని. రాత్రి అతడి అమ్మ ఫోన్ చేసింది. విక్రమ్, ఇదేంటి అవమానం? అంతా మాట్లాడుకుంటున్నారు, నీవును దొంగ అంటున్నారు అని. విక్రమ్ ఏడుస్తూ, అమ్మ నేను ఏమీ చేయలేదు అన్నాడు. అప్పుడు ఆ అమ్మ గట్టిగా అరిచింది. నీవు ఒక మంచి భార్యని బండా అని తరిమేశావు. ఆమెకు జబ్బు అని తెలిసి కూడా దయ చూపలేదు. ఇప్పుడు చూడు నీ గతి అని ఫోన్ కట్ చేసింది కోపంతో. విక్రమ్ ఫోన్ పక్కన పడేసి 2 చేతులతో మొహం కప్పుకొని ఏడ్చాడు. ఆ ఏడుపు ఇంటి గోడల్లో మారుమోగింది. ఇదే గోడలు శ్రావణి ఏడుపును ఎన్నో రాత్రులు విన్నాయి. 4వ రోజు రైల్వే మార్కెట్లో విక్రమ్ కూరగాయలు కొంటున్నాడు. పర్సులో 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఒక అమ్మాయి కూరగాయలు కొంటూ నవ్వుతోంది. ముఖం మెరుస్తోంది. చక్కటి స్మైల్. కొద్దిగా బరువు తగ్గింది.
కానీ చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉంది. ఆమె ఎవరో కాదు, శ్రావణి. విక్రమ్ ఒక్కసారిగా ఆమెను చూసి దిగ్భ్రాంతికి గురయ్యింది. విక్రమ్ని చూసి ఆమె అతన్ని చూసింది. నవ్వు ఆగింది, కానీ కోపం లేదు, శాంతి ఉంది. ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది. హాయ్ విక్రమ్ అని. ఆ గొంతు ఇంకా మధురంగా ఉంది. విక్రమ్ కళ్ళలో నీళ్లు వచ్చాయి. శ్రావణి, సారీ, నేను చాలా తప్పు చేశాను, దయచేసి తిరిగిరా అని. శ్రావణి దయగా నవ్వింది. నేను క్షమించాను విక్రమ్, కానీ కేవలం నా మనశ్శాంతి కోసం. నువ్వు నన్ను ప్రేమించలేదు. నా సేవలు, నా ఓపిక, నా ఏడుపు, అవి మాత్రమే నచ్చాయి నీకు. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని. విక్రమ్ మోకాల మీద పడ్డాడు. ప్లీజ్, నాకు ఇక ఎవరూ లేరు, నన్ను క్షమించు అని. శ్రావణి ఆ మోకాలను చూసి ఒక్క క్షణం ఆగింది. ఆమె కళ్ళలో నీళ్లు వచ్చాయి, కానీ ఆమె వెనక్కి తిరిగి నడిచింది. ఇప్పుడు నీకు తెలుస్తుంది కదా ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో అని. ఆమె వెళ్ళిపోయింది. విక్రమ్ మార్కెట్ మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రజలు చూస్తున్నారు, కానీ ఎవరూ ఆపలేదు. విక్రమ్ ఇక ఆ ఇంట్లో ఉండలేకపోయాడు. ఆ ఓనర్ 5వ రోజు ఉదయం గుమ్మం దగ్గర నిలబడి ఖాళీ చెయ్యి అని అరిచాడు. దాంతో విక్రమ్ ఒక బ్యాగ్లో 2 షర్ట్స్, ఒక ప్యాంట్, ల్యాప్టాప్ పెట్టుకొని బయటకు వచ్చాడు. ఆ ఇల్లు ఆమె ఏడుపులతో నిండి ఉంది. ఆ గోడలు ఇప్పుడు అతన్ని చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది. బయట వర్షం కురుస్తోంది. విజయవాడ రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. అతడు ఆటో ఎక్కాడు. ఎక్కడికి సార్ అని డ్రైవర్ అడిగాడు. విక్రమ్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఇంటికి వెళ్ళాలా? అమ్మ ఇంటికి. కానీ అమ్మ ఫోన్ కట్ చేసింది. ఫోన్ చేసినప్పుడు ఇక నీ మొహం చూడడం ఇష్టం లేదు, ముందు కోడల్ని తీసుకురా అని చెప్పింది. ఫ్రెండ్స్ ఎవరు కూడా ఫోన్ ఎత్తడం లేదు. దాంతో అతడు ఆటో డ్రైవర్తో పట్నం సెంటర్ అని చెప్పాడు. ఆటో బయలుదేరింది. రోడ్డు పక్కన ఒక పెద్ద బిల్ బోర్డు ఉంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లో, డాక్టర్ రమేష్ క్లినిక్. విక్రమ్ ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకున్నాడు. శ్రావణి ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంది. కానీ అతడు మాత్రం రోడ్డు మీద. అతడు ఒక చిన్న లాడ్జ్లో రూమ్ తీసుకున్నాడు. రోజుకి 400 రూపాయలు. ఆ రూమ్ చిన్నది, గోడలు మురికిగా ఉన్నాయి. ఫ్యాన్ శబ్దం చేస్తూ తిరుగుతుంది. విక్రమ్ బెడ్ మీద పడుకొని ఏడ్చాడు. రాత్రి 7 గంటలు అయింది. వర్షం ఆగలేదు. అతడి ఫోన్లో ఒక మెసేజ్ కూడా లేదు. ఒకప్పుడు రోజుకి 100 మెసేజ్లు వచ్చేవి. ఇప్పుడు అది సైలెంట్. అతడు ఫోన్ తీసుకొని శ్రావణి నెంబర్కి డయల్ చేశాడు. రింగ్ అవుతుంది, కానీ ఆమె ఎత్తలేదు. మళ్ళీ డయల్ చేశాడు. ఇప్పుడు స్విచ్ ఆఫ్. అతడు ఫోన్ని గోడకు కొట్టాడు. ఫోన్ పగిలిపోయింది. అతడు 2 చేతులతో మొహం కప్పుకొని గట్టిగా ఏడ్చాడు. శ్రావణి, నన్ను క్షమించు అని. కానీ ఆ రూమ్ గోడలు ఎవరికీ చెప్పలేదు. రోజులు గడిచాయి. విక్రమ్ ఉద్యోగం కోసం తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా మీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఫెయిల్ అయింది సార్ అని చెప్పేవారు. ఒక చిన్న కంపెనీలో ఇంటర్వ్యూకి ఇచ్చాడు. హెచ్ఆర్ మేనేజర్ అతన్ని చూసి, మీరేనా ఆ ఫ్రాడ్ కేసులో ఉన్న విక్రమ్ అని అడిగాడు. విక్రమ్ మౌనంగా తల వంచుకున్నాడు. బయటకు వచ్చాడు. రోడ్డు పక్కన నిలబడి ఏడ్చాడు. ఒకప్పుడు అతడు కారులో వెళ్ళేవాడు. ఇప్పుడు బస్టాండ్లో నిలబడి బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు బస్టాండ్లో ఒక పాత ఫ్రెండ్ కలిశాడు. విక్రమ్, అరే ఏమైందిరా అని అడిగాడు. విక్రమ్ నవ్వబోయాడు, కానీ అతడికి నవ్వే రాలేదు. ఏమీ లేదురా, లైఫ్ అని అతడి జీవిత కథను చెప్పాడు. అతడు సానుభూతి మాత్రమే చూపించాడు. డబ్బు సహాయం చేయడానికి తన దగ్గర లేదు అని నిర్మోహమాటంగానే చెప్పేశాడు. ఇప్పుడు శ్రావణి, ఆమె ఒక చిన్న ఫ్లాట్లో ఉంటుంది. ఆ ఫ్లాట్ చిన్నదే, కానీ ఆమెకు స్వర్గం. ఉదయం లేచి యోగా చేస్తుంది. డాక్టర్ ఇచ్చిన మందులు సరిగ్గా వాడుతుంది. బరువు నెమ్మదిగా తగ్గుతోంది. ఆమె మొదటిసారి తనను తాను ప్రేమించుకుంటుంది. ఒకరోజు ఆమె ఫ్రెండ్తో కాఫీ షాప్లో కూర్చుంది. శ్రావణి, నీ మొహం మళ్ళీ మెరుస్తోందిరా అని ఫ్రెండ్ చెప్పింది. అప్పుడు శ్రావణి నవ్వింది. ఇప్పుడు నేను నా కోసం బ్రతుకుతున్నాను, ఎవరో ఒకరి కోసం కాదు అని. ఆమె ఇప్పుడు ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసింది, హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. ఆమె ఫాలోవర్స్ రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆమె ఇప్పుడు ఒక బుక్ కూడా రాస్తుంది, నా బరువు నా బాధ కాదు అని. ఆ బుక్ ఆమె జర్నీ, ఆ బుక్ ఆమె గెలుపు. ఒకరోజు విక్రమ్ బెజవాడ 1 టౌన్లో నడుస్తూ ఉన్నాడు. ఒక పెద్ద బుక్ స్టోర్ బయట ఒక పెద్ద పోస్టర్ ఉంది, శ్రావణి బుక్ లాంచ్ ఈ ఆదివారం. పోస్టర్లో ఆమె ఫోటో, మెరుస్తున్న మొహం, నవ్వుతున్న కళ్ళు. విక్రమ్ ఆ పోస్టర్ ఎదుట నిలబడి చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో ఒకప్పుడు అతని కోసం ఏడ్చిన నీళ్లు ఉండేవి. ఇప్పుడు ఆ కళ్ళలో సంతోషం మాత్రమే ఉంది. అతడు ఆ పోస్టర్ని చూసి ఏడ్చాడు. రోడ్డు పక్కన నిలబడి ఎవరు గమనించని విధంగా ఏడ్చాడు. ఆదివారం బుక్ లాంచ్ రోజు. హాల్ నిండిపోయింది. శ్రావణి స్టేజ్ మీద నిలబడింది. ఆమె సన్నగా, అందంగా, ధైర్యంగా కనిపిస్తోంది. ఆమె మాట్లాడుతోంది. నేను ఒకప్పుడు నా బరువు కోసం సిగ్గుపడేదాన్ని. నా భర్త నన్ను అవమానించాడు. కానీ నేను నా జబ్బును గెలిచాను. నేను నన్ను గెలిచాను. మీలో ఎవరైనా ఇలాంటి బాధలో ఉంటే
గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు అని. హాల్ అంతా చప్పట్లు, ఆమె కళ్ళల్లో నీళ్లు. కానీ ఆ నీళ్లు ఇప్పుడు సంతోషకరమైన నీళ్లు. అదే హాల్ బయట విక్రమ్ నిలబడి ఉన్నాడు. లోపలికి రాలేడు. టికెట్ కూడా లేదు. అతడు దూరంగా నిలబడి ఆమె గొంతు వింటున్నాడు. ఆ గొంతు ఒకప్పుడు విక్రమ్ ప్లీజ్ అంటూ ఏడ్చింది. ఇప్పుడు ఆ గొంతు ధైర్యంగా మాట్లాడుతుంది. అతడు ఆ హాల్ బయట నిలబడి చేతులు జోడించి సారీ శ్రావణి అని పశ్చాత్తాపపడుతున్నాడు. కానీ ఆమె వినలేదు. ఆమె ఇప్పుడు తన జీవితంలో ముందుకు సాగుతోంది. కర్మ పూర్తయింది. కానీ విక్రమ్ మళ్ళీ ఫోన్ చేసి తన తప్పుని క్షమించమని ఎన్నోసార్లు శ్రావణిని ప్రాధేయపడ్డాడు. దాంతో తప్పులు అందరూ చేస్తారు. వాటిని తెలుసుకొని పశ్చాత్తాపపడ్డ వాటిని సరిదిద్దుకోవాలనుకున్న వారికి ఒక అవకాశం ఇవ్వాలి అనుకుంది ఆమె. దాంతో అతనితో కలిసి నడవడానికి, జీవితం మళ్ళీ పంచుకోవడానికి సిద్ధపడింది శ్రావణి. దాంతో విక్రమ్ ఎంతో సంతోషించాడు. ఇప్పుడు వారిద్దరూ మళ్ళీ భార్యాభర్తలు అయ్యారు. ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు అతడు శ్రావణిని ఎంతో గౌరవిస్తున్నాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అతడు ప్రామిస్ చేశాడు తనలో తనకి, ఇక నాకు బుద్ధి వచ్చింది. బాహ్య రూపం కాదు, నేను నిజంగా నా భార్యను ప్రేమిస్తే తను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రేమించేంత ప్రేమ నాలో ఉండాలి. అది ఇప్పుడు నాలో ఉంది. ఇప్పుడు ఇలాగానే కొనసాగిస్తాను అని ప్రామిస్ చేసుకున్నాడు. తన భర్తలో కలిగిన మార్పుకి ఆమె ఎంతో సంతోషించింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉన్నారు. అంతే కదా, కర్మ తన పని తన తప్పక చేస్తుంది కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.